ప్రతి పేదవాడే ఒక స్టార్ క్యాంపైనర్ ఈ ప్రభుత్వానికి. గత ప్రభుత్వం ఏమీ లేదు. ప్రతి ఇదిగో నా ఇంట్లో నాకు లబ్ధి చేకూరితే నేనే ఒక స్టార్ క్యాంపైనర్ని. ఇదిగో ఇంకోళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక మంచి జరిగితే వాడే ఒక స్టార్ క్యాంపైనర్. ఇది ఏంటంటే ఒక చిన్నపాటి ఏంటంటే స్టార్ క్యాంపైనర్. నా ఇంట్లో నాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలే మేలు జరిగింది, ఇంకో 10 మందికి మేలు జరిగింది ఈ ప్రభుత్వం వస్తే నేను ఇంకో 10 మందికి చెప్పటం. ఇదే ఈ జగన్మోహన్ రెడ్డికి మనం చేసే అంత సాయిత. ఇప్పుడు మనకి ఆయన చెప్పే మాట ఒకటే, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే నాకు ఓటు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు ఆ డైలాగ్ అన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే వద్దనే. అంతేగాని నేను నా గత ప్రభుత్వాలు అవి చేసా ఈ చేసా, లేకపోతే నా 14 ఏళ్ల పరిపాలన ఇది చేశాను అని ఆయన అడగగలుగుతున్నారా? అడగలేకపోతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకాలను తీసుకొచ్చారో ఒక పేదవాడికి సంక్షేమానికి, అయ్యే పథకాలకి రెట్టింపు మేము ఇస్తాం, మళ్ళీ మాకు ఓట్లు వేయండి. ఇప్పుడు అమ్మఒడి పథకాన్ని అనేది జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టంగానే ఎప్పుడైతే మహిళా సోదరీమణులు ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఆయన ఆదరించారో, ఇవాళ అదే అమ్మఒడి పథకాన్ని మేము ఇస్తాం అంటే దానికి ఏదో పథకాన్ని పేరు మార్చి, అట్లాగే వాళ్ళ ఇప్పుడు మహిళలకి తోడుగా నిలవడానికి చేయూత, ఆసరా, రకరకాల పథకాలను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇవాళ అయ్యే పథకాలని మేము ఇస్తాం, మేము నెల ఇచ్చేస్తాం, నెలకు 1500 రూపాయల కాడికి మేము ఇస్తాం. ఇదిగో సూపర్ 6 అని ఒక పథకం పెట్టుకోవచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో 99% పాటు అమలు చేసి, ఇదిగో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానని నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు. ఇవాళ గత ప్రభుత్వాలు 600 హామీలు ఇచ్చి ఆ మేనిఫెస్టోలో మేమేం చేశామో అంతకుముందు ఇదిగో ఈ మేనిఫెస్టోలో మేము ఈ చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడగగల సత్తా ఏ పార్టీకైనా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? ఇవాళ గత ప్రభుత్వాలు ఏనాడు కూడా పేదవాడి సంక్షేమం గురించి ఆలోచించాల. ఇవాళ ఆ పేదవాడి సంక్షేమానికి దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పైచీలకు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. గత ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఇట్లా ఆలోచించినాయా? ఇవాళ గత ప్రభుత్వాలు ఏంటంటే, బడికి వెళ్ళే పిల్లవాడు ఏదో ఒక బ్యాగు అని ఒక పలక తగిలించుకుని వెళ్ళిపోతే వెళ్ళి గవర్నమెంట్ బడిలో చదువుకోలేము. ఇవాళ అట్లాంటి బడికి వెళ్ళే పిల్లాడికి కూడా ఒక షూ, ఒక టై, ఒక బెల్ట్, 3 రకాల యూనిఫామ్, ఒక పేదవాడి పిల్లవాడు ఎక్కడా తగ్గకూడదనే రీతిలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలను రూపురేఖలు తీసుకొచ్చాడు. ఇవాళ గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఈ ఇంగ్లీష్ మీడియాన్ని ఇట్లా పట్టించుకున్న పద్ధతి ఉన్నాయా? చైతన్య, నారాయణ, టెక్నో అట్లాంటి పాఠశాలలే అభివృద్ధి చెందాలి. కార్పొరేట్ ఇవన్నీ ప్రజలకు చేశారు అంటున్నారు. మళ్ళీ జగన్ కి వీళ్ళంతా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి పేదవాడు కూడా 100% 100% జగన్మోహన్ రెడ్డికి సిద్ధం అనే, మేమంతా సిద్ధం, మేము బూత్ లెవెల్లో మేము జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.